హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు ఎవ్వరు ఎంత బాగా ఆడారు, జీరో అన్న వాళ్ళ ముందే, జీరో అన్న వాళ్ళతోనే, జీరో అని చెప్పి బాడీ షేమ్ చేసిన వాళ్ళతోనే గెలిచిన రోహిణిని అయితే అప్రిషియేట్ చేయదు కాదు, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఆ పాటలో మీనింగ్ ఆమెకి జరిగినట్టే ఉన్నది. ఆ పాటలో అసలు ఆ లిరిక్స్ వింటా ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడ ఏదో రోహిణిని పొగడాలని కాదు, అసలు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆమె అసలు ఏ గేమ్స్ లో కూడా ప్రతి గేమ్ లో నాకు కాల్ ఫ్రాక్చర్ ఉంది, అట్లాంటి గేమ్స్ ఆడలేనని చెప్పే మనిషి అంత ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తో ఎవరైతే జీరో అన్నారో, ఎవరైతే నువ్వు ఆడలేవు నువ్వు జీరో అన్నారో వాళ్ళతో గెలిచి చూపించేది. హ్యాట్స్ ఆఫ్ రోహిణి గారికి. అసలు నేను ఫిదా అయిపోయాను నిన్న గేమ్ లో. అసలు ఆ పాట వస్తా ఉంటే నాకు అసలు ఏదో తెలియని కళ్ళలోంచి నీళ్ళు తిరుగుతా ఉన్నట్టు అనిపించా ఉంది. ప్రతి ఒక్క అమ్మాయిని చూసినప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది. అట్లా ఆడితే ఆ సాంగ్ ప్రతి ఒక్క అమ్మాయికి అయితే డెడికేట్ చేయొచ్చు. అంటే అంత పట్టుదలతో మనకి ఎన్ని బాధలున్నా సరే నిలదొక్కుని గెలవాలి అనే అదేదో ఆలోచన ఉంది చూడండి, ఆ పట్టుదల ఉంది చూడండి, అది అమ్మాయిలలో చాలా ఇంపార్టెంట్. అది ఉండాలి, అందరికీ ఉండాలని కోరుకున్నా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే అసలు గ్రూప్ గేమ్ గురించి కొందరు రివ్యూవర్స్ వీడియోస్ తీయడం అయితే ఏదో పర్టికులర్గా వీళ్ళ గ్రూప్ ఆల్రెడీ ఉంది, ఇంకో గ్రూప్ ఉందని చూపించాలనే, అంటే ఆ గ్రూప్ కూడా ఉంది అని అదే పనిగా ప్లాన్ వేసుకొని, లేకుంటే ఏదో ఆ గ్రూప్ ఉందని వాళ్ళ మిస్టేక్స్ని వెతికి ఆ మిస్టేక్స్ తీసుకొచ్చి ఆ గ్రూప్ కూడా ఉంది అని చూపించాలి, చెప్పాలనే తపన ఏదైతే ఉందో రివ్యూవర్స్ది, పెద్ద పెద్ద రివ్యూవర్స్ది, అది నాకు అర్థం కాలే. ఉన్న గ్రూప్ గురించి బయట ఆడియన్స్ మాట్లాడుతూ ఉంటే ఆ గ్రూప్లో ఉన్న మిస్టేక్స్ చెప్తున్నారు, ఓకే. బట్ ఇంకో గ్రూప్ గురించి ఇన్ని రోజులు వాళ్ళ గ్రూప్ ఆడలేదు, ఇన్ని రోజులు గ్రూప్ వాళ్ళు మిస్టేక్ చేయలేదు. ఇన్ కేస్ నిన్న మిస్టేక్ కాదు కదా, నిన్న గ్రూప్ ఆడారు. ఎవరు? ఈ రోహిణి, అవినాష్, తేజ గ్రూప్ ఆడడం అంటే ఏంటి? ఒకరికొకరు వేరే వాళ్ళని నామినేట్ చేసి మాట్లాడుకొని ఫిక్స్ చేసుకొని అట్లా చేయలే. గ్రూప్ ఆడడం అంటే రోహిణి గెలవాలని ఒక అవినాష్కి ఒక అది ఏమంటారు తపన, ఆ తపన మించి ఏముండదు. ఎవరికైనా సరే వీళ్ళ గ్రూప్లో ఉందా, పృథ్వీకి కానీ, యష్మికి కానీ, ప్రేరణకి కానీ, మన నిఖిల్కి కానీ ఏదో మాట వర్స్కి నువ్వు గెలవాలరా అంటారు, కానీ మళ్ళీ వాళ్ళే తిట్టుకుంటారు ఎందుకు? ఇక్కడ ఎవరన్నా సరే అవినాష్, రోహిణి కానీ, తేజ కానీ గెలవాలని ఆ తపన ఏదైతే ఉందో, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఆనంద బాష్పాలు వేరు, ఒకరిని చూసి ఏడవడం వేరు. రెండు కన్నీళ్ళు ఒకటే. ఆనంద బాష్పాలు వచ్చేది వేరు, ఒకరిని చూసి కుళ్ళుకొని ఏడ్చేది వేరు. అట్లా ఉంది వీళ్ళకి డిఫరెన్స్, వాళ్ళకి డిఫరెన్స్ అట్లా ఉంది. ఏదో నేను ఇక్కడ వీళ్ళని పొగడాలి వీళ్ళని తిట్టాలని కాదు. అసలు నిన్న గ్రూప్ గేమ్ లో ఎంత వరస్ట్ అంటే, రోహిణి గారిని యష్మి కాల్తో నెడతా ఉంటది ఆటోలో నుంచి. ఆ టాస్క్ స్టార్ట్ అవ్వగానే నబీల్ ఏం చెప్తాడు, నేను చిన్న కాలు తాకిన భూమికి వేలు తాకిన కన్సిడర్ చేసి తీసేస్తా అంటాడు. మళ్ళీ సడన్ గా ఇదంతా కుదరదులే అని చెప్పి టాస్క్ మధ్యలో మళ్ళీ ఒక రూల్ పెడతాడు. మేజర్ ఆఫ్ ది బాడీ పార్ట్ లో మేజర్ ఆఫ్ ది అంటే ఒక 60% కానీ భూమి మీద వచ్చినట్టు అనిపిస్తే తీసేస్తా అన్నాడు. అక్కడ నిన్న రోహిణి గారి విషయంలో నబీల్ కరెక్టే. అంటే రోహిణి గారు మేజర్ ఆఫ్ ది పార్ట్ అంటే ఆల్మోస్ట్ 70% బయటనే ఉన్నట్లే అందరికి కనిపిస్తా ఉంది. అది రోహిణి గారి దాంట్లో మిస్టేక్. అది రోహిణి గారి దాంట్లో మళ్ళీ వెళ్ళి కూర్చొని లేదు నేను రాంగ్ అంటే అది కాదు. అది చూస్తున్నారు కాబట్టి అది అప్రిషియేట్ చేయాలి నబీల్ని. అది రాంగ్, అది రోహిణి గారు అవుటే. ఆమె ఒక 2 నిమిషాలు కూర్చొని లేదు అవుట్ అంటా ఉంటే ఇంకా అవుట్ అంటే అవుటే, ఇంకా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి రోహిణి కూడా దిగి వెళ్ళిపోయింది. తేజ గారిని అయితే దొబ్బడం నేనైతే అసలు గొంతు పట్టుకున్నాడు, ఎల్లెలకి దొబ్బేసినారు మొత్తానికి. నాకు అర్థం కాలే, వీళ్ళు 5 మంది ఉన్నారు, వీళ్ళిద్దరు దొబ్బలేరన్నా వాళ్ళ ముగ్గురు కలిసి దొబ్బారు, నాకు అర్థం కాలే. సరే అక్కడ గ్రూప్ గేమే ఆడాలి, నెట్టుకోవాలి అనుకుంటే అందరు ఏమనుకుంటారు, మెగా చీఫ్ కాని వాళ్ళని చేసుకుందాం అంటారు. ఆల్రెడీ విష్ణుప్రియ మెగా చీఫ్ అయింది, ఆల్రెడీ యష్మి కూడా చీఫ్ అయింది. ఇక్కడ ఎవరు కాంది, పృథ్వీ, రోహిణి, తేజ, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు వాళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళిద్దరిని ఫస్ట్ నెట్టేయాలనుకున్నారు? సరే వాళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళిద్దరిని నెట్టేశారు, సరే ఓకే బాగుంది. రోహిణి అయితే సీరియస్ అవుతుంది, మీరు ముగ్గురు ఆడండి, ఇప్పుడు నేను చూస్తా ఎవరు దొప్పుకుంటారు, ఎవరు ఎక్కడిని దొప్పుకుంటారు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఆడతాం, పృథ్వీ ఉండి ఆడతాం, మేము తోసుకుంటామన్న వాళ్ళు యష్మి విష్ణుప్రియ అని అడుగుతుంది. విష్ణు ప్లీజ్ నేను చీఫ్ అవ్వాలి అది అంటే, లేదు యష్మి నాకు పాయింట్స్ 10 ఉన్నాయి, నేను ఆడాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆమె, ఇది లాస్ట్ చెప్తాను అన్న ఆమె, ఆ పర్సన్ చిన్నగా మాట్లాడుకుంటా స్టార్ట్ చేస్తుంది విష్ణు యష్మిని తోసేయడానికి. ఇంకా విష్ణు యష్మిని తోస్తా ఉందంటే ఇక్కడ ఏంటి,
పృథ్వీని వీళ్ళిద్దరు కలిసి తోసేస్తారేమో అని టెన్షన్తో విష్ణుప్రియ ఎలాగో యష్మిని తోసేస్తా ఉంది. నేను ఒక చేద్దామని చెప్పేసి మొత్తం పవర్ చూపించి పట్టుకొని బయటికి ఇసిరేస్తాడు. పోయింది. ఇంకా యష్మి అయితే సూపర్. ఇప్పుడు ఆడరా నువ్వు, యారిగెంట్ అన్నావు, లేకపోతే అది అది ఇది అన్నావు, ఇప్పుడు ఆడు, ఇప్పుడు తోసి, నన్ను తోసేసినట్టు తోసి 50 పాయింట్లు తీసుకో. మరి ఉత్తగా వదిలేయకూడదు, సాక్రిఫైస్ చేసుకోకూడదు, మీ ఇద్దరు ఊకే దిగిపోకూడదు. ఇప్పుడు ఆడాలి మీ ఇద్దరు, నేను చూడాలి. ఇది నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, నిన్న కూడా అది చేసిన ఇది చేసిన అంటది. ఆమె అక్కడ ఫ్లిప్ చేసింది యష్మి. నిన్న కూడా ఆయన టీషర్ట్ చించడానికే ట్రై చేసింది పృథ్వీది, అది కరెక్ట్ కాదు. ఆయన నిన్న టీషర్ట్ చింపాలన్నప్పుడు ఈ రోజు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, చెయ్యడు. కానీ ఆడ ఫ్లిప్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్న నీకు సపోర్ట్ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్, అది తప్పే. అది యష్మి విషయంలో అయితే అది తప్పు, ఫ్లిప్. నేను ఆయన టీషర్ట్ చింపడానికి ట్రై చేసింది కాబట్టి ఆయన కూడా దొబ్బడంలో తప్పు లేదు, అది టాస్క్ దొబ్బుతాడు. వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళిద్దరినే ఫస్ట్ దొబ్బాలనుకోవడంలో తప్పు ఉంది. ఎందుకంటే చీఫ్ కాని వాళ్ళని చీఫ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళందరూ. బట్ విష్ణుప్రియ అయిపోయింది, యష్మి కూడా ఫస్ట్ చీఫ్ అయిపోయింది. వీళ్ళే అసలు కాలే, ఏ పోస్ట్ లో లేరు వాళ్ళు, చీఫ్ లేరు, మెగా చీఫ్ లేరు. వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాలి కదా మరి. అట్లా అంటే అంతా అక్కడ గ్రూప్ గేమ్ ఆడారు మొత్తానికి. తర్వాత ఇంకా యష్మిని దింపగానే రోహిణి కూడా మీరు ఆడని నేను చూస్తాననే ఇద్దరులే. దాన్ని ఎట్లా ఉందంటే ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ ని మన దేవరాజ్ సినిమాలో చుట్టమల్లె సాంగ్ ఉంది, ఆ సాంగ్ లేదు, రొమాన్స్ చేసినట్టుంది, వాళ్ళు తోసుకున్నట్టు లేదు, ఏదో ఇంకా ఎంజాయ్ చేస్తా ఉన్నట్టుంది, వాళ్ళు తోసుకుంటా ఉంటుంది పృథ్వీ విష్ణుప్రియ. అసలు కొంచెమని అనిపిస్తా ఉందా, బయట నుంచి ప్రేరణ అంటా ఉంది. ఏంట్రా వీళ్ళు ఆడుతున్నారా, లేకపోతే వాళ్ళని చూసా ఉంటే నాకు ఆడినట్టు లేదు, ఇంకేదో అనిపిస్తా ఉంది అంటుంది. ప్రజలకు కూడా దానికి డబల్ అనిపిస్తా ఉంది. మరి తోసుకోండి అంటే తోసుకోకుండా ఈమె ఎంజాయ్ చేస్తా ఉంది విష్ణుప్రియ. ఇంకా పృథ్వీ ఎంతవరకు అది పృథ్వీ గేమ్ అన్నావు. ఆమెనేమో గుంజి యష్మిని తోసి రోహిణిని అయితే జుట్టు పట్టుకుంది సార్. నాకైతే చిరాకు. ఆ వీడియో నేను నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి జాగ్రత్తగా. కాలుతో నెడతా ఉంది యష్మి, జుట్టు పట్టుకొని విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి ముగ్గురు కలిసి నెట్టేస్తారు. అసలు కొంచెమన్నా మానవత్వం ఉందో లేదో నాకు అర్థమే కాదు. గేమ్ విషయానికి వచ్చేసరికి అవతల కూడా ఉన్నది మనిషి అని ఆలోచించరా? నువ్వు గెలవాలనే తపనతో ఇంకో మనిషిని హర్ట్ చేయడం కరెక్టా? చూపి నీ పట్టు ఎంతనో అంత చూపించాల. అంటే ఒక మనిషికి హానికరం జరుగుకుని ఆ మనిషిని నువ్వు ఓడగొట్టు, అంతేగాని ఆ మనిషిని ఫిజికల్ హర్ట్ చేసి ఓడగొట్టే దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? సరే వీళ్ళిద్దరు ఏమన్నా ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ దొబ్బుకున్నారా విష్ణుప్రియ పృథ్వీ అంటే? డొల్లా ఏ లేదాడ, అగ్గులు చేసుకుంటా ఇక్కడ అక్కడ దొబ్బుకుంటా, అది చూసే గేమ్ లెక్కలేదు. నాకైతే ఏదో పబ్బులు హగ్ చేసుకొని డాన్స్ చేసుకున్నట్టుంది. ఎంతవరకు అది? సరే అని విష్ణుప్రియని తీసేశాడు. నేను ఆల్రెడీ మీకు లైవ్ లోనే చెప్పా, పృథ్వీ ఆ టాస్క్ లో 50 పాయింట్స్, విష్ణుప్రియ 40 పాయింట్స్, యష్మి 30 పాయింట్స్, మన రోహిణి 20 పాయింట్స్, తేజ 10 పాయింట్స్. సరే ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఆటో పైకెక్కి ఇది నా గేము అంటున్నాడు పృథ్వీ. అది నా గేమ్ అంటే ఆయన అక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు. అది కాక ఫస్ట్ 2 మెంబర్స్ దొబ్బేటప్పుడు సపోర్ట్ దొరికింది. ఇంకా అది నా గేమ్ అంటే సరే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. అక్కడ బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అవినాష్. రే తేజ, నువ్వు సపోర్ట్ చేయాల్సిందిరా కొంచెమన్నా రోహిణికి, కొంచెమన్నా. వాళ్ళు ముగ్గురు కలిసి దొబ్బుతా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నేను ఇక్కడ అడుగుతా. కొంతమంది రివ్యూస్ ఏమన్నా అంటే వీళ్ళు గ్రూప్ ఆడారు, ముందే మాట్లాడుకున్నారు, అంటే ఇద్దరం కలిసి తోసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా పత్తిత్తా? వాళ్ళు ముగ్గురు కలిసి కాలుతో నెడతా ఉన్నారు, కాలుతో పొట్ట మీద కాలేసి దొబ్బుతా ఉంది. మీకు వీడియో అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూడండి. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నాకు, వాళ్ళలాగా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి, వీడియోస్ వస్తూ ఉంటాయి, నాకు అవసరం లేదు. జస్ట్ ప్రూఫ్ల కోసం నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి జస్ట్ ఆ వీడియో చూడండి అంతే, మీ ప్రూఫ్ కోసం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? అక్కడ కాలుతో దొబ్బుతా ఉంది. బయటికి వచ్చి అవినాష్, అరే నువ్వు కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదరా తేజ అంటే, అన్నా నేను యష్మిని దొబ్బుతున్నా, రోహిణి వచ్చేసి పృథ్వీని దొబ్బుతా ఉంది, మళ్ళీ ఎట్లా అన్నా ఇద్దరం ఒకరొకరిని, వాళ్ళ ముగ్గురు చూస్తే ఇద్దరిని దొబ్బుతారని వాళ్ళు మాట్లాడుకోవడం తప్పు లేదు. వీళ్ళు గ్రూప్ ఆడాడు, వాళ్ళు గ్రూప్ మాట్లాడుకున్నారు. గ్రూపుని ఇన్పుట్స్ ఇవ్వడం వేరు, గ్రూపులో డిస్కషన్ వేరు. గ్రూప్ ఇన్పుట్స్ మన వీళ్ళు ఏమన్నారు, మేము ఓజీ క్లాన్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళని పంపిద్దామని జస్ట్ డిస్కస్ చేసుకున్నాం అంతే, నామినేట్ చేయలే. ఆ నామినేట్ లో ఇంకా ఇష్టం వచ్చినట్టు, అది విష్ణుప్రియ 5 మెంబర్స్ నామినేట్ చేయాలన్నట్టు వచ్చింది కదా. ఆ నామినేషన్ లోనే వీళ్ళందరూ మాట్లాడుకున్నది, వైల్డ్ కార్డ్ లో పంపించేద్దాము, మొత్తానికి మనం అందరం కలిసి కప్పు కొడితే మన ఓజీలోనే రావాలని కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ నామినేషన్ లోనే బిగ్ బాస్ తిరకాసు పెట్టినాడు. వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ నే నామినేట్ చేసేటట్టున్నారా అని చెప్పేసి బిగ్ బాస్ విష్ణుప్రియ మీరు మెగా చీఫ్ అయినందుకు ఒక 5 మందిని సెలెక్ట్ చేసి నామినేట్ చేసి ఆడు జైలు ఏరే అని చెప్పింది. అందుకే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేసి ఆడు ఆయన ఎత్తి కొడతాడు. మరి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్నది తప్పు కానప్పుడు, మాట్లాడుకొని ఓజీ క్లాన్స్ నామినేట్ చేద్దాం వైల్డ్ కార్డ్ వాళ్ళని అన్నప్పుడు మన అశ్వి, రోహిణి, తేజ,
అవినాష్ మాట్లాడుకోవడంలో తప్పేముంది? వీళ్ళు మాట్లాడుకొని వైల్డ్ కార్డులను నామినేట్ చేద్దాం అన్నప్పుడు తప్పు లేనిది, వీళ్ళు మాట్లాడుకొని గేమ్ ఆడదాం అన్నట్లు తప్పు లేనిది. సర్లే మాట్లాడుకున్నారు, ఏమన్నా ఆడినారా కలిసి? ఆడలే. తేజ ఏమన్నా సపోర్ట్ చేసినా రోహిణికి? సపోర్ట్ చేయలే. రోహిణి ఏమన్నా తేజకి సపోర్ట్ చేసినా? సపోర్ట్ చేయలే. ఎట్లా గ్రూప్ గేమ్ అయింది మరి? సరే వీళ్ళు ఏమన్నా కలిసి ఆడలేదా? ముగ్గురు కలిసి ఆడినారు కదా, కాలుతో దొబ్బుతారు, జుట్టు పట్టుకొని ఎగ్గుతారు, అదెంతవరకు కరెక్ట్? సరే ఈ టాస్క్ గురించి మాట్లాడి పక్కన పెడితే, రోహిణి వీళ్ళు అంతా బయటకు వచ్చి బాధపడుకుంటా సరే నెక్స్ట్ టాస్క్ లో చూపిద్దాం అనేసరికి మళ్ళీ నెక్స్ట్ ఆటో టాస్క్ లో మనకి పృథ్వీ లీల్ వస్తాడు అనమాట. ఒక 20 పాయింట్స్ లీల్లో ఉంటాడు పృథ్వీ. 20 పాయింట్స్ లీల్లో ఉంటే రోహిణి కంటే ముందుకు వచ్చేస్తాడు. 80 పాయింట్స్ మనకి పృథ్వీ, 60 పాయింట్స్ రోహిణి, అటు 70 పాయింట్స్ టేస్టీ తేజ, అటు మళ్ళీ విష్ణుప్రియ, యష్మిల్ అట్లా ఉంటారు ఆర్డర్లో. ఇంకా అది అయిపోగానే వీళ్ళకి మళ్ళీ ఇంకా టాస్క్ వస్తుందబ్బా. ఒక స్టిక్ ఉంటుంది, స్టిక్ మీద వాటర్ గ్లాసెస్ నింపుకొని ఒక గేమ్లో ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక జార్లో నీళ్ళన్నీ నింపాలి. వాళ్ళ జార్లలో వాళ్ళు నింపుకోవాలి. ఎన్ని గ్లాసులు అయినా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు, కానీ ఆ ఆర్డర్లో తీసుకోవాలి. ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఒక మనకి పోల్స్ లాగా కనిపించి ఆ డౌన్స్లో పెట్టుకుంటూ పోవాలి. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, పృథ్వీది ఫస్ట్ వచ్చేవాడు, కానీ సడన్గా మధ్యలో ఒక పడిపోతుంది ఆయనది, అందువల్ల సెకండ్ వచ్చే సిచ్యువేషన్ పడింది ఆయనకి. లేకపోతే ఫస్ట్ వచ్చేటోడు. రోహిణి ఎక్కడ తగ్గలే, బీభత్సంగా. ఆమె అయితే స్టాండర్డ్గా ఒక్కసారి అట్లా కూడా పోలే. లాస్ట్ 3సారి పోయేటప్పుడేమో 3 తీసుకోబోతుంటే ఒకటి కింద పడిపోయింది, 4 తీసుకోబోతుంటే. పృథ్వీ ఇంకా ఆమెది ఒక రౌండ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల పృథ్వీ సెకండ్ రాబడింది. సర్లే అని చెప్పేసి విష్ణుప్రియ ఎలాగో లాస్ట్, తేజ ఒకసారి లాస్ట్ రౌండ్ ఉంది, గ్లాసులు అన్నీ అయిపోయాయి, 7 గ్లాసెస్ పెట్టుకొని వస్తూ ఉంటే పృథ్వీ విష్ణుప్రియ ఏంది ఆయన గ్లాసులు దొబ్బేస్తారు? నాకు అర్థం కాదు. అది దొబ్బేస్తారు, అది స్ట్రాటజీ, అది గేమ్ అంటే మరి ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా ఆడేవాళ్ళు కదా. మీరు సడన్గా ఆయన తీసుకుపోయేటప్పుడు అందరివి గ్లాసులు అయిపోయినాయని మీరు ఊకే నిలబడి ఓన్లీ పృథ్వీ విష్ణుప్రియ అని అవి దొబ్బడం ఎంతవరకు కరెక్ట్? అదే ఫస్ట్ నుంచి దొబ్బేటోడు కదా మళ్ళీ తేజ కూడా అందరివి అన్ని గ్లాసులు పోయేటప్పుడు. ఇక్కడ ఏంటంటే పృథ్వీ సెకండ్ రావాలని చెప్పేసి ఆయన తేజావి 7 గ్లాసెస్ తీసుకుపోయి పోసేస్తే ఆయన సెకండ్ వచ్చేస్తాడు. రోహిణి ఫస్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ సెకండ్ వచ్చేస్తాడు. మేబీ ఫస్ట్ కూడా రావచ్చు తేజ, 7 గ్లాసెస్ తీసుకుపోతున్నాడు లాస్ట్ రౌండ్లో. అట్లా పృథ్వీ సెకండ్ రావాలని చెప్పేసి విష్ణుప్రియ గ్లాసులు దోసేస్తుంది. పృథ్వీ కూడా ఒక గ్లాస్ తీసి పక్కన వేసేస్తాడు. మళ్ళీ అట్లా ఫౌల్ గేమ్ ఆడేటప్పుడు ముందే మాట్లాడుకోవచ్చు కదా. అట్లా తోసేయమని చెప్పేసి కూడా ఎవరు చెప్పలే, బిగ్ బాస్ చెప్పలే, సంచాలకు కూడా పెట్టలే. మరి ఎందుకు తోసేశారు? దాన్ని ఎవరు మాట్లాడరా? దాన్ని గ్రూప్ గేమ్ అనరా? దొబ్బింది విష్ణుప్రియ పృథ్వీనే కదా, అది గ్రూప్ గేమ్ కదా. ఆటో టాస్క్లో ఆడే, మన గ్లాస్ వాటర్ టాస్క్లో ఆడే, మళ్ళీ దాన్ని గ్రూప్ గేమ్ అన్నారా? దేన్ని గ్రూప్ గేమ్ అంటారు? సరే తేజాది రోహిణిది ఏమన్నా ఇద్దరు పట్టుకొని పోయి వేసుకున్నారా? ఇద్దరు కలిసి ఏమన్నా ఆడుకున్నారా? సరే తేజాది ఒక్కటే దొబ్బినారా అంటే విష్ణుప్రియది ఎందుకు దొబ్బారు? విష్ణుప్రియ ఇంకా వీళ్ళు దొబ్బారు కాబట్టి వాళ్ళకి దొబ్బాలి ఎట్టయినా సరే అని ఒకటి దొబ్బుతుంది, మిగతా 2 ఉంటుంది. ఆమె ఆడుతూ ఉంటే ఇంకా ఒకటి దొబ్బినందుకు ఆమె డిసప్పాయింట్ అయ్యి యష్మి ఆ 2 కూడా పడిపోతాయి ఇట్లా షేక్ అయ్యి. అసలు ఏంటయ్యా స్వామి వాళ్ళ గ్రూప్కి వీళ్ళ గ్రూప్కి తేడా అంటే ఇదే. నిన్న గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు, గ్రూప్ ఉండడం తప్పు కాదు, గ్రూప్లో ఉండి డిస్కషన్ చేసుకొని ఒకడే పర్టికులర్గా. ఆల్రెడీ ఒకసారి విష్ణు చెప్పింది ఏమని గౌతమ్ గురించి, నీ పాయింట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయని నేను చూస్తూ ఉన్నాను, నేను ఒక వీక్ అంతా అబ్జర్వ్ చేసిన, ఒక వీక్ అంతా నీ గురించి ఆలోచించి నీ గురించి పాయింట్లు దొరుకుతాయని నిన్నే ఫాలో అయినా అని చెప్పేసి ఆ 5 మెంబర్స్ని నామినేట్ చేసే పద్ధతిలో జైల్లో వేసేటప్పుడు ఆమె చెప్పింది. దాన్ని గ్రూప్ గేమ్ అన్నారా? దాన్ని టార్గెటింగ్ అన్నారా? గ్రూప్ ఉండడం తప్పు కాదు, ఒక గ్రూపు పర్టికులర్గా ఇద్దరిని ముగ్గురిని టార్గెట్ చేయడం తప్పు, అదెంతవరకు కరెక్టు? దాన్ని ఏమంటారు? గ్రూప్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ అవినాష్, రోహిణి, తేజ కూడా గ్రూప్ అంటున్నారు. వాళ్ళు కొంచెం గ్రూప్ ఆడారు. వాళ్ళు ఎవరిని కలిసి ముగ్గురు కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు, ముగ్గురు కలిసి ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. అది ఆ లాజిక్ లేదా ఎవరికి? ఇక్కడ పెద్ద రివ్యూస్ ఏం మాట్లాడతారంటే మొత్తానికి వీళ్ళ గ్రూప్ ఉంది కానీ వీళ్ళ గ్రూప్ కూడా ఉంది అని మనం ఆడ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ గ్రూప్ది ఇంత కనిపిస్తూ ఉంటుంది, కానీ వీళ్ళ గ్రూప్ది ఇంత కనిపించినా దాన్ని ఇంత చేసి హైలైట్ చేసి వాళ్ళది కూడా గ్రూపే, వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా టార్గెటింగ్ చేస్తున్నారు అంటే ఎక్కడ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు? ఏమన్నా డిస్కస్ చేసుకున్న ఒక క్లిప్ చూపేయండి, పలానా వ్యక్తిని నామినేట్ చేద్దాం, నువ్వు కూడా వాడినే పెట్టుకోరా, వేరే వాడిని ఎవడు పెట్టుకోకూడదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రోహిణినే నామినేట్ చేద్దాం, ఈ వీక్ వెళ్ళిపోతుంది ఆమె ఎంత వెళ్ళిపోతా. పృథ్వీ అయితే రోహిణి జుజుబి ఏం లేదు, ఈ వీక్ నామినేషన్ ఉంటే ఎలిమినేట్ ఆమె అని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడుకోలే వీళ్ళందరూ? వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా వీళ్ళ గురించి? ఎవరి గురించి అయినా సరే వీళ్ళని నామినేట్ చేద్దాం పర్టికులర్గా
వీళ్ళు వెళ్ళిపోతారు ఈ వీక్ అని చెప్పేసి ఏ రోజన్నా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉందా? పెద్ద పెద్ద రివ్యూర్స్కి ఆ మాత్రం ఐడియా కూడా లేదా? అన్ని వ్యూస్ వస్తాయి, అంతమంది జనాలు చూస్తూ ఉంటారు మిమ్మల్ని, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు నాకు అర్థం కావట్లే. సరే ఆ టాస్క్ అయిపోయింది. ఇప్పుడయ్యా అస్సలైనది అంటే ఈ టాస్క్లో రోహిణికి 50 పాయింట్స్ వస్తాయి, తర్వాత పృథ్వీకి 40 పాయింట్స్ వస్తాయి, తర్వాత మనకి ఎవరికి తేజాకో సంథింగ్ యష్మికో విష్ణుప్రియకో వీళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ తేజాకే వచ్చింది అనుకోండి. తేజాకి వచ్చింది. ఆ రౌండ్కి సంబంధించి ఇంకా యష్మి విష్ణుప్రియ తక్కువ ఉంటాయి. అది కాక ఫస్ట్లో కూడా వాళ్ళవే పాయింట్లు తక్కువ. వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేస్తాడు నెక్స్ట్ రౌండ్కి బిగ్ బాస్. ఇంకా లాస్ట్ రౌండ్ ఈ రౌండ్ డిసైడ్ అయిపోతుంది ఎవరు అయ్యింది అనేది. ఆల్మోస్ట్ ఇంకా అప్పటికి కూడా థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి కూడా పృథ్వీ ఇంకా 10 పాయింట్స్ ముందే ఉన్నాడు రోహిణి కంటే. 120 పాయింట్స్ పృథ్వీ, 110 పాయింట్స్ మన రోహిణి. తేజ వెనక ఉన్నాడు, ఒక 30 పాయింట్స్ వెనక ఉన్నాడు. వీళ్ళకి లాస్ట్ రౌండ్ అబ్బా ఏం లేదు, అటు సైడ్ ఇటు సైడ్ బ్యాలెన్సింగ్, వీళ్ళు కాల్తో బ్యాలెన్స్ చేయాలి. అటు సైడ్ ఒక పాట్ ఉంటుంది కుండలో వీళ్ళందరూ ఒక 2 స్కూప్స్ ఒకే పర్సన్కి ఒకరే వ్యక్తి వచ్చి వేస్తూ ఉండాలి. అక్కడ ఏం మిస్టేక్ చేశారంటే నాకు ఇక్కడ పెద్ద మిస్టేక్ ఎట్లా అనిపించింది, అదే వేరే వాళ్ళు ఆ మిస్టేక్ చేసింటే ఎంత పెద్ద రచ్చ చేసేవాళ్ళు, ఎంత పెద్ద ఇది చేసేవాళ్ళు అనేది నాకు అర్థం కావట్లే. యష్మిని సంచాలకుగా పెట్టాడు. ఏమని చెప్పాడు, ఆల్రెడీ గౌతమ్ ఒకసారి లెటర్ కూడా చదివాడు. ఒక పర్సన్, ముగ్గురు ఉంటారు, మీకు ఎవరైతే చీఫ్ కాకూడదు అనుకుంటున్నారో, మీరు ఎవరైతే మద్దతు తెలపకూడదు అనుకుంటున్నారో వాళ్ళ కుండలో వెళ్ళి ఒక పర్సన్ 2 స్కూపులు వేయాల్సింది వస్తుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పాడు. లేక కూడా చదివి వినిపించాడు. ఒక పర్సన్ 2 స్కూప్స్, ఒక పర్సన్ ఒకే పర్సన్కి 2 స్కూప్స్ వేయాల. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళకి తెలివింది కదా, ఆల్రెడీ ఒక రౌండ్ ముందే ఒక రేస్ వచ్చారు. ఎవరో సంథింగ్ వేసి వచ్చారు గుర్తులేదు. సెకండ్ సారి ప్రేరణను పంపించింది. ప్రేరణ ఏం చేసింది, ఒక స్కూపు తేజాకి, ఒక స్కూపు ఇటు సైడ్. ఎట్లా వేస్తుంది నాకు అర్థం కాలే. అప్పుడు ఆడికి ఇంకా వేయకముందే, పృథ్వీకి వేయకముందుకే ఆగు 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 అది కరెక్ట్ కాదు, ఒకరికి వేయాలి, పృథ్వీకి వేస్తుంది ఆమె. పృథ్వీకి గొడవ జరిగిందని గౌతమ్ వేస్తే నీళ్ళు నాకెందుకని ఊకండొచ్చు కదా గౌతము. కానీ అక్కడ రూల్ అది కాదు అని చెప్పేసి ఆయన ఆపుతున్నాడు. ప్రేరణ అది కాదు, నువ్వు ఒకరికి వేస్తే ఒకరికే 2 వేయాలి, ఒకరికి అది వేసి ఒకరికి ఇది వేయకూడదు, నువ్వు తేజాకి వేస్తే తేజాకే 2 వేయాలి, కరెక్ట్ కాదు అదని చెప్పేసి ఆపుతా ఉండే. లేదు అట్లా లేదులేండి అని చెప్పేసి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఉంది రూల్ బుక్లు అని చెప్పేసి రూల్ బుక్ తీసుకొచ్చి ఒక పర్సన్ 2 స్కూపులు ఒకే పర్సన్కి వేయాలి అని చెప్పేసి ఉంది క్లారిటీగా మెన్షన్ చేస్తే ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళందరూ లేదు తేజాకి ఇంకో స్కూప్ వేయాలి, బ్యాలెన్స్ చేయాలి, అది చేయాలంటే తేజాకి ఎందుకు వేస్తారు? ఆ తెలివి ఫస్ట్ సంచాలకు ఉండాలా, సంచాలక్ రూల్స్ చదువుకొని ఉండాలా, సంచాలక్ తెలుసుకోకపోయినా వేసే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉండాలా. అరే మనం 2 స్కూప్లు వేయాలా, ఒక స్కూప్ వేయాలా, ఎంతమందికి వేయాలి, ఎంతమందికి వేయకూడదు అనేది ఐడియా ఉండాలా. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. ఇదే మిస్టేక్ ప్రేరణ యష్మి చేసిన మిస్టేక్. ఇన్ కేసు ఇటు సైడ్ అవినాష్, రోహిణినో, గౌతమో లేకపోతే తేజానో చేసింటే ఎంత పెద్ద రచ్చ అయ్యేదో మీరు చెప్పండి. అక్కడ ఏమన్నా రచ్చ అయింది, ఆడికి నవ్వులు లేదు నువ్వు మైనస్ చేయాలి, పృథ్వీ ఆడక వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, స్కూప్ ఎక్కువ ఉందంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టే కదా, తీసేయాలని పడితే మళ్ళీ అవినాష్ని ప్లస్ మన అవినాష్ ఇంకా ఎవరో వెళ్తారు. అవినాష్ ఇంకా ఎవరో వెళ్ళినప్పుడు విష్ణుప్రియని అవినాష్ని ఏమంటారంటే, అవినాష్ నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటావు అంటే పృథ్వీకి, విష్ణు నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటావు అంటే తేజాకి, తేజ నువ్వు అవినాష్ నువ్వు పృథ్వీకి వేసేటప్పుడు ఒక్క స్కూప్ అంటే వాళ్ళ ఇండివిజువల్ గేమ్ ఎవరో తప్పు చేశారని వీళ్ళ ఆట కూడా తప్పు ఎందుకు చేయాలి? వాళ్ళ స్కూప్ 2 స్కూపులు వాళ్ళ ఇష్టం, ఎవరికైనా వేసుకుంటారు. నువ్వు సంచాలకుగా ఎవరో చేసిన మిస్టేక్ ని వీళ్ళు వేసే స్కూప్ లో కూడా ఒకటి మైనస్ చేయంటే ఎట్లా చేస్తారు? నీకడ తెలివి ఎక్కడ పోయింది? వాళ్ళు వేశారు అన్నప్పుడు అతను కుండలోంచి ఒక స్కూప్ తీసేసి ఆమె ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళ దాంట్లో వేయచ్చు కదా, అది ఎందుకు చేయటంలే యష్మి? వాళ్ళు ఒకటి మైనస్ చేయండి అని బయట నుంచి అరుస్తూనే ఉన్నారు కదా. యష్మి ఏం చేయాలి? ఉన్నది తీసుకుపోయి వేయడం కాదు, పృథ్వీ దాంట్లో పడిన ఒక్క స్కూప్ తీసుకొని వీళ్ళ దాంట్లో వేయచ్చు కదా. ఐడియా ఎందుకు రావట్లేదు వాళ్ళకి? ఎంతసేపు ఒకటి పెంచండి తేజ కన్నా ఒకటి ఎక్స్ట్రా వేయండి అంటున్నారు, కానీ దాంట్లో తీసి వీళ్ళ దాంట్లో వేయండి అని చెప్తుంటే యష్మి ఎందుకు ఇంప్లిమెంట్ చేయకుంటున్నది? సరే అని అవినాష్ పంపిస్తే అవినాష్ ఒకటే వేయాలంట పృథ్వీకి, అతను 2 వేయాలని బిగ్ బాస్ రూలు. ప్రేరణ చేసిన మిస్టేక్కి అతను ఎందుకు ఒకటి వేస్తాడు? నా ఇష్టం నా గేమ్, నేను 2 వేసుకుంటా ఎవరికైనా అని చెప్పేసి అవినాష్ అన్నాడు. అక్కడ చాలా తప్పు. యష్మిది ఎత్తింది సంచాలకుగా ఎత్తిపోయింది. ప్రేరణ అంతా లాజిక్లు మాట్లాడుతుంది, జిమ్మిక్లు చేస్తుంది అని చెప్పేసి అన్ని మాట్లాడే ప్రేరణ సంచాలక్ రూల్స్ చెప్పిన తర్వాత కూడా, బిగ్ బాస్ రూల్స్ చెప్పిన తర్వాత కూడా, లేక చదివిన తర్వాత కూడా ఒకరికేస్తే అక్కడ మిస్టేకే కదా. అక్కడ మిస్టేకే. మళ్ళీ ఏం తెలియనట్టు ఊగిట్లా నిలబడతారు. అదే వేరే వాళ్ళు చేసింటే ఆ మిస్టేక్ ఎంత పెద్ద రచ్చ చేసేటోళ్ళు, అరిచేటోళ్ళు, లేదు తీసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని చెప్పేసి అక్కడికి ఇప్పటి నుంచి మొదలైతే ఇంకా బిగ్ బాస్. నబీల్ విషయంలో అయితే నాకు ఘోరంగా ఇరిటేట్ అనిపించింది.
మిగతా వాళ్ళందరూ స్కూప్ తీసుకొని వెళ్ళి విస్క ఎలా వేస్తున్నారు కుండలో, జాగ్రత్తగా వేస్తున్నారు. ఎందుకంటే అది వాటర్, అది కదిలిందంటే పడుతుంది. మనం చేసిన తప్పు కదలకూడదు, వాళ్ళు చేసుకోవాలి. అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుండా కదిలి కింద పడితే అది ఓకే. మీరు ఇసుక తీసుకొని పోయి నబిల్ అయితే అని వేస్తున్నాడు. ఏందయ్యా స్వామి, నాకు అర్థం కాలే. నిన్ననే పోగిన నబిల్ని ఆ స్కూపులు తీసుకొని పోయి రోహిణి కుండలో అంటే రోహిణి లేదు చిన్నగా అంటే అయినా కూడా మళ్ళీ తీసుకొని గట్టిగా వేస్తున్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నబిల్ ఎంత ఎటు సైడ్ తప్పు ఉందో అటు సైడ్ ఆలోచించుకోవడం లేదు. నబిల్ గేమ్ కొంచెం స్పాయిల్ అవడానికి కారణం అదే. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, అతను బాగా ఆడతాడు, బాగా ఆలోచిస్తాడు, కానీ ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో అక్కడే వెళ్ళి కూర్చుంటాడు. అతనికి అర్థం కావట్లే. గేమ్ విన్ అయ్యే పర్సన్ ఆ మనిషి, అంత స్ట్రాంగ్ పర్సన్ మిస్టేక్స్ మీద మిస్టేక్ చేసుకుంటాడు. నిన్న చేసింది అయితే నాకు చిరాకు పుట్టింది నబిల్ విషయంలో. ఆ స్కూప్ తీసుకొని పోయి అంత గట్టిగా వేయాల్సిన అవసరం ఏముంటది దన్నని. మిగతా వాళ్ళు అట్లా వేసారా? ఈవెన్ నిఖిల్ అయినా సరే, గౌతమ్ అయినా సరే, మన యష్మి అయినా సరే, సంచాలక్ గా ప్రేరణ అయినా సరే, ఎవరైనా సరే అట్లా వేసారా? నిదానంగా పోసారు. ఎందుకంటే ఆ కుండ మనం కదిలించకూడదు, మనం వేసే ఇసుక వల్ల కదలకూడదు. వాళ్ళు బరువు అయ్యి మొయ్యలేక కదిలి కింద పడిపోతే అప్పుడు క్వాలిఫై కారు, అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. నబిల్ చేసింది అయితే 100% కరెక్ట్ కాదు. 0%, 100% మిస్టేక్, అది 1000% మిస్టేక్. అది రూడ్ బిహేవియర్ లాగా కనిపించింది. వేసి యాటిట్యూడ్ చూపించాడు నిన్న నబిల్, ఘోరం. మీరు ఒకసారి క్లిప్ చూసుకోండి, దాని ప్రూఫ్స్ మీకు వీడియోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్లో, నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఉంటాను. దానికి ఫాలో కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ ప్రూఫ్ కోసమే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీడియోస్ పెట్టడానికి. వెళ్ళి చూడండి, చూసి వచ్చి మీరు కామెంట్లు పెట్టండి, ఓకేనా? ఇక్కడ తర్వాత ఇంకా హైలైట్ అంటే ఇంకా తేజాది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తేజ అప్పటి నుంచే అన్నా నా నా ఓ అంటా ఉంటాడు. ఆడికి మొయ్యలేడు. ఇంకా లాస్ట్కి ఇంకా తేజాది అట్లా చేసి ఇట్లా చేసి తేజాది నింపుతారు ఫుల్. అండ్ మన ఇంకా ఆయన మొయ్యలేడు మొత్తానికి, అట్లా వేసి అట్లా కిందికి దించి ఇట్లా పైకి లేపలోపు పటక్కన పడిపోతుంది, పగిలిపోతుంది. ఇంకా డిస్క్వాలిఫై. వెనకెళ్ళి ఇట్లా వెనకల పడతాడు. ఏమైందో అని చెప్పి అవినాష్ ఒక కేరింగ్ అంటారు కదా, తనకు కావాల్సిన వ్యక్తి తను ఏమైనా అని చెప్పేసి పోయి ఊరికి తొందరగా ఏం అని చెప్పేసి చూసుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారబ్బా. వీళ్ళిద్దరిలో వేస్తా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు మెగా చీఫ్ కాలేదు. ఎవరికి సపోర్ట్ చేసినా మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఇద్దరు మెగా చీఫ్ కాలే. వాళ్ళ గ్రూప్ వచ్చి ఈయనకు సపోర్ట్ చేసిందని అనుకోకూడదు, వాళ్ళ గ్రూప్ వాళ్ళకే సపోర్ట్ చేసిందని కూడా అనుకోకూడదు. ఇక్కడ ఇద్దరు మెగా చీఫ్ కాలేదు కాబట్టి ఇద్దరికి ఏకాభిప్రాయంగా వాళ్ళ ఇష్టం, ఎవరికైనా వేసుకోవచ్చు అది ఇసుక అని చెప్పేసి పృథ్వీకి వేశారు. రోహిణికి కూడా ఫుల్ అయింది, పృథ్వీకి ఫుల్ అయింది. ఇక్కడ మెచ్చుకోవాల్సి ఏంటంటే రోహిణికి, ఆమెకి ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది కాలుకి. అదే కాలు పెట్టుకొని అక్కడికి అన్నా అంటూనే ఉంది. పృథ్వీకి కూడా షేక్ అవుతా ఉంది. కానీ ఎవరైతే నామినేషన్లో నువ్వు జీరో, నువ్వు గేమ్ ఏం ఆడలే నువ్వు అని చెప్పేసి బాడీ షేమింగ్ చేశాడో, ఏదైతే మిస్టేక్ జరిగిందని చూపించారో అదే మిస్టేక్, అదే పర్సన్ అదే ఆట మీద గెలిచి జీరో అన్న మనిషి మీద 2 టాస్కులు విన్ అయ్యింది. ఒకటి వాటర్ టాస్క్, ఒకటి శాండ్ టాస్క్. ఆటో టాస్క్ అంటే విన్ అవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ టాస్క్ లో కూడా సెకండ్ వచ్చింది, 40 పాయింట్స్. ఏదైతే డైస్ ఉందో 3-4 టాస్కులు బీభత్సంగా ఆడింది. అది కూడా ఒక పర్సన్, జీరో అన్న పర్సన్ మీదనే. ఎవరైతే యాటిట్యూడ్ చూపించి నువ్వు జీరో గేమ్ లో, నువ్వు ఈ వీక్ ఎలిమినేషన్ లో, నా నామినేషన్ లో అంటే వెళ్ళిపోతావు అనే పర్సన్ అన్న పర్సన్ తో విన్ అయితే చూడు సామి, ఘోరం. అసలు నేనైతే ఇంప్రెస్ అయిపోయినా ఆ సిచ్యువేషన్ లో. అసలు ఆ మాటలు పడి ఆ బాడీ షేమింగ్ అనిపించుకొని అంత నువ్వు జీరో అన్న వ్యక్తిని, కాల్ ఫ్రాక్చర్ అయ్యి కాల్ ఇంజూరీ ఉన్న పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ తో గేమ్ ఆడి 3 రౌండ్లు గెలిచి లాస్ట్ డిసైడెడ్ రౌండ్, అది కూడా వీళ్ళకి సమానంగానే ఉంది. ఒకటే కుండా ఇంతనే విసుక నిండు ఉంటది. అక్కడ ఇంకా పృథ్వీ వణుకుతాడు, షేక్ అవుతున్నాడు, పట్టని పడింది, పగిలిపోయింది. అప్పుడు అరుస్తా చూడు అందరు బాయూ అది అని చెప్పేసి ఆమె కింద కూర్చొని రోహిణి ఏడుస్తా ఉంటది. నేను మెగా చీఫ్ అయ్యాను అనేది ఏడుస్తా ఉంటది. ప్లస్ నన్ను జీరో అన్నారు, నేను గెలిచా అది అని చెప్పేసి బయట పెడతా ఉంటది. తనలో ఉన్న బాధని అంతా విన్నింగ్ రూపంలో బయట పెడతా ఉంటది. పృథ్వీ దయ్యంగా ఇన్సల్టింగ్ అనిపించిందేమో పృథ్వీకి. అరే నేనే జీరో అన్నానే, నా మీదనే గెలిచిందని ఫీల్ అయ్యాడో, మరి ఓడిపోయానో, లేకపోతే లాస్ట్ మెగా చీఫ్ ఇంకా మెగా చీఫే లేదు ఇంకా హౌస్ లో, మిస్ అయిపోయానని కూర్చొని బాధపడుతూ తలదించుకొని అక్కడ ఏడ్చుకుంటూ నిఖిల్ని హగ్ చేసుకొని అక్కడ మళ్ళీ గౌతమ్ కూడా వెళ్ళి ఇట్లా భుజం తట్టడము, నబిల్ పక్కన కూర్చొని లేదులే అని చెప్పేసి మాటలు చెప్పి మోటివేషన్ చేయడము, ఏం కాదు అని చెప్పేసి నబిల్ కూడా చెప్పడం, వీళ్ళందరూ మన పృథ్వీని కొంచెం
ఓదార్చడము అంత బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే నాకు గూస్ బాంబ్స్ అసలు. రోహిణి విషయంలో అయితే ఆ పాట వచ్చేసరికి పాటలో మీనింగ్ మామూలుగా లేదు అసలు.